ఒక హిట్ పేరు అనేది కనిపించేది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆ కాలంలో ఇద్దరు పేర్లు అన్డినేబుల్ గా ఒక తర్వాత ఒకటి వచ్చేది ఆ తర్వాత శోభన్ బాబు కృష్ణ ఆ తర్వాత భానుచందర్ సుమన్ అలా కాంబినేషన్ లాగా పేర్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది కదా మీరేమో ఇక్కడ తమిళ్లో తనేమో అక్కడ ఆ తర్వాత ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎలా డెవలప్ అయింది అండ్ మోర్ దీనికంటే కూడా మీరిద్దరు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్నారు ఏది కలిపింది మార్షల్ ఆర్ట్స్ కలిపింది మమ్మల్ని యాక్చువల్లీ నేను సుమన్ ఇద్దరం రెండు క్యారెక్టర్స్ బుక్ అయ్యాం ఎస్పి ముత్తరామన్ గారి పిక్చర్లో దాంట్లోనే సరిత హీరోయిన్ అప్పుడు సరిత పీక్లో ఉంది అమ్మ హీరోయిన్ సుమన్ వచ్చి సరిత లవరు నేను వచ్చి విలన్ అది అబ్బా వీడికి ఇంత మంచి ఈ అమ్మాయిని ఎలా నేను వసపరచుకోవాలని నా డిజైర్ హౌ ద బ్యాడ్ క్యారెక్టర్స్ ఇలా ఉన్నప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో ఎస్పి ముత్తరామన్ గారు ఇంటికి వెళ్ళిపోయారు సరిత ఇంటికి వెళ్ళిపోయేది మేము ఎక్కడే భోంచేస్తాం ఇక్కడ భోంచేస్తాం ఇద్దరు భోంచేస్తూ ఉండేవాళ్ళు అలా మార్షల్ ఆర్ట్స్ గురించి ఇంత కట్టాపండి నా తేకొండలో మూమెంట్స్ ఎప్పుడు ఇరుకం కరాటేలో మూమెంట్స్ ఎప్పుడు ఇరుకం డిస్కస్ చేసుకున్నాను ఎందుకంటే ఒక రోజున వాడు భోంచేస్తున్నాడు నేను తింటూ అడంకే చూస్తున్నాను సుమన్ తింటూ ఏంట్రా తినరా బ్యూటిఫుల్ ఏంటి నా ఇంకా చూస్తున్నాడు లేదా నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు అన్నాడు ఏంటి రాంగ్ స్టెప్ అన్నాడు నువ్వు తమిళ ఇండస్ట్రీకి పనికిరావరా తెలుగు ఇండస్ట్రీలో నేను అల్లారు ముద్దుగా తీసుకుని నేను ఆంధ్రలోకి ఇస్తారు తెలుగుకి వచ్చాను అయ్యో నాన్న నీకు దండం తెలుగు సినిమాలు చస్తాను తెలుగు భాష కథలపత్ర భాష రాదు నోరు తిరగదు అమ్మో నేను రే నువ్వు 3 నెలలు వచ్చావంటే నువ్వు నేర్పిస్తారా మాకు తెలుగు రాదు అయ్యో నోరు మూసుకుని నా సాయంత్రం బలవంతాన్ని తీసుకెళ్ళి భరద్వాజ్ గారికి తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య మేమిద్దరం మార్షల్ ఆర్టిస్ట్ ఇద్దరు బ్లాక్ బెల్ట్స్ నేను పలానా ఐటమ్స్ చేస్తాను వీడు పలానా ఐటమ్స్ చేస్తాడు మా మీద ఒక స్టోరీ రాసి ఫ్రెండ్షిప్ అవుట్లైన్ కరెక్ట్ మీద ఫిల్మ్ తెస్తే బాగుంటుంది ఏంటి రాసా ఎవడో ఎర్రతోలు అని తీసుకొచ్చిన ఆలోచన తీసుకొని నేను చెప్పాడు 2 days తర్వాత వచ్చి రేపే షూటింగ్ ఇద్దరిది అదేంటన్నా ఏం మాట్లాడదు అంత ప్యాక్ చేసుకొని 2 night ట్రావెలింగ్ వెళ్ళిపోయి నాగలాపురం వెళ్ళాం ఇద్దరికి వెళ్ళాడు రోజు ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ అయ్యాక ఒక రోజు చేసి నేను చేయలేని పారిపోయి వచ్చేసాడు మళ్ళీ నేను భరద్వాజ్ గారి ఇంటికి వెళ్ళి ఏం పర్వాలేదమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్పి ఏదో బాగా తీసుకొచ్చేసాం తర్వాత నెక్స్ట్ తరంగిణి అవును తరంగిణిలో ఇద్దరికి వెళ్ళాడు కోటి రామకృష్ణ అది ఎవరి అబ్బాయి చాలా బాగున్నాయి విలన్ బాగుంటాడు కానీ 4-5 scenes ఏమన్నా అంటే ప్రతాప్ రావు పర్వాలేదు నేను పిలిపిస్తానని నన్ను రమ్మన్నాడు సార్ నేను అమెరికా పోతాను సార్ నేను రాను సార్ లీవింగ్ ఇంట్రెస్ట్ అన్నాను నా సినిమా చేసి వెళ్ళిపో నీ తీసుకొచ్చి ఆఫీస్ తెలిసి బలవంతం నన్ను అగ్రిమెంట్ చేయించి 2 రోజుల తర్వాత ఒక సీన్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు తర్వాత సినిమా చూశాక సినిమా అందరూ రే ఇంటర్వెల్ దాకా బాగోలేరా ఇంటర్వెల్ తర్వాత ఒకడు వచ్చారు ఒక దొంగ నా కొడుకు తినేశాడు రా నా సినిమా ఆ చిక్కులు నోట్లో వేసుకుని డైలాగ్ అప్పుడు దాంతో 1 year అనిపించారు దాంతో నేను లుక్ బ్యాక్ నా అమెరికా అవన్నీ సో ఐ డ్రాప్ డైడ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా అండ్ సెటిల్ తర్వాత ముక్కుపుడ కోటి రామకృష్ణ నేను హీరోగా చేస్తాను దట్స్ డిఫరెంట్ అది కోటి రామకృష్ణ దీంట్లో చెప్తాను అవును యా సో ఇన్ని చేసిన తర్వాత బాండ్ అనేది డే బై డే పెరుగుతూ వచ్చింది సుమన్తో ఇలా చేస్తున్నప్పుడు బికెమ్ వెరీ ఈ కరాటే వల్ల బికెమ్ వెరీ క్లోజ్ అప్పుడు ఒక రోజున నేను మా అన్న కారు వెళ్తుంటే ఒకడు ర్యాష్ కారు తగులుకుంటూ వచ్చి నా ముందు చాపాడు ఎవడో దొంగ తీసి తిరబడుతుంటే లోపల నుంచి సుమన్ దిగాడు నువ్వేంట్రా ఏంటి ఎలా వస్తున్నావు కారంటే రే అర్జెంటుగా నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఏంటన్నా రేపటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు నువ్వు నాతో మాట్లాడద్దాను ఏమన్నా మెంటల్లా కారు ఎలా తోతున్నావు అసలు పోలీసు వాళ్ళు నా వెనక ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు నువ్వు కూడా నా ఫ్రెండ్ అని తెలిస్తే నిన్ను క్వశ్చన్ చేసి నిన్ను కూడా వెనక తోసిన ప్రతివచ్చు రేపు ఐ డోంట్ నో వెదర్ ఐల్ బీ ఎట్ హోమ్ ఆర్ ఐల్ బీ ఇన్ జైల్ డోంట్ కాంటాక్ట్ మీ ఐ టెల్ యూ లేటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే అంత పేపర్స్తో సుమన్ ఇన్ జైలు వస్తుంది మరి ఏదో ఇంకోటైతే నాకు తోడుగా భానుచంద్ర ఉంటాడని అంటాడుగా అనుకుంటాడుగా బాడీ ఏంటి యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్ ఇస్ నో ఎవడో చేసిన నా ఫ్రెండ్ చేసిన పొరపాటు నేను అనిపిస్తాను నా వల్ల మా ఫ్రెండ్ అనిపించకూడదని దట్ ఈస్ సుమన్ అలాగా సుమన్ ఈజ్ అ వెరీ నైస్ గై సాఫ్ట్ స్పోకెన్ వెరీ నైస్ చాప్ అండ్ దర్ మామ్ వాజ్ అన్ ఏంజల్ షీస్ టు అన్నిటికీ నన్ను ఎగ్జాంపుల్ తీసేది భానుచంద్ర చూడు వాళ్ళ అన్నయ్య చూడు నువ్వు అలా ఉండరని సుమన్కి చెప్పేది
అంటే మా తల్లి వచ్చి సుమన్ చూడు చక్క ఎంత చక్కగా సాఫ్ట్గా ఉంటారు, మీ ఏంటి ఎదురేంటి అని మా అమ్మమ్మలే అనేది. అంటే ఏ తల్లికి తన కొడుకులు అలుసుగా తీసుకుంటారు, బయట వాళ్ళ కొడుకులు బాగుంటారు, చాలా గొప్పగా కనిపిస్తారు. భానుచంద్ర గారు, మీరు ఎంత కేర్ అండ్ కన్సర్న్తో సుమన్ గారికి చెప్పారో వద్దు నాకు కాల్స్ చేయకని, అంతే కేర్ అండ్ కన్సర్న్ మీరు కూడా టువర్డ్స్ సుమన్ చూపించారు కదా. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఆ ఫ్రెండ్షిప్ని కావచ్చు, ఆయన్ని కావచ్చు, ఆయన కోసం సినిమాల్ని కూడా వదులుకొని కొంచెం దూరం పెట్టుకునే. సో ఇది మోర్ దెన్ ఏ ఫ్రెండ్షిప్, ఒక బాండ్ లాగా ఉండిపోయింది కదా. లైక్ జస్ట్ లైక్ ఒక సిబ్లింగ్స్ ఎలా ఉంటారో అంత అటాచ్మెంట్ ఏంటి తనతో? బహుశా వేవ్ లెంత్, ద వే వి థింక్, ద వే వి థింక్ అండ్ మరో ఐ డోంట్ నో, అది ఒక్కొక్కసారి కెమిస్ట్రీ అలా కలుస్తుందండి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మీకంటే చిన్నవాడే, నాకంటే 5 years యంగ్. అయినప్పటికి కూడా ఎలా పిలుచుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు? ఏరా అని మాట్లాడుకుంటాం అంతే. అసలు మేము షూటింగ్ వెళ్ళినప్పుడు అది కొంచెం గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉన్నాం అనుకో, నీకేమన్నా నచ్చిందిరా, నాకు పచ్చ జాకెట్, నీకు ఆ ఎరుపు జాకెట్ బాగుందిరా, బా అలా కమెంట్స్ వాళ్ళు దగ్గర బాగున్నారు సంతకం పెట్టి బా ఇలా ఉందిరా అది మాలో మేము జోకులు వేసుకున్నాం వాళ్ళం. అలాగా నోటీ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఎట్ ది సేమ్ టైం ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది, ఒకరంటే ఒకరికి ప్రేమ అభిమానం ఉంది. స్టిల్ గోయింగ్ ఆన్. ఎన్నిసార్లకు ఒకసారి మాట్లాడుకుంటారు, ఎన్ని రోజులకు ఒకసారి? లేదు, ఎప్పుడైనా ఫీల్ లైక్ టాకింగ్ అంటే రేపు నువ్వు గుర్తుకొచ్చారు అని నాకు ఫోన్ చేస్తాడు, అలాగనమాట. అంటే ఎవ్రీడే కలవక్కర్లేదు, ఒక 10 years తర్వాత కలిసినా కూడా నేను కలిసినట్టే ఉంటుంది మా ఫ్రెండ్షిప్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఒక ఫ్రెండ్ ఒక పని చేయడం వల్ల ఆయన జైలుకు వెళ్ళాల్సి వచ్చింది, అయినప్పటికీ ఫ్రెండ్ అయిన నాకు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అని. సో ఏమనిపిస్తుంది ఈ ఫ్రెండ్షిప్లో అయ్యేటువంటి ఇలాంటి మోసంలో, వంచనలో, లేకుంటే వాళ్ళు అనుకున్న విధంగా లేకపోవడం, మన వెనకాల ఇంకొకటి ఏదో చేయడం, మనకే హానికి కలిగించేట్టుగా చూడడం అనేది? అది హ్యూమన్ నేచర్ అండి, అది దట్స్ హ్యూమన్స్ నేచర్. వై సర్టన్ పీపుల్ బిహేవ్ ఇన్ సర్టన్ వే అనేది I don't know, probably it could be from the genes, or it could be from the ancestors, or it could be in the way he's brought up by his parents. తల్లిదండ్రుల పైకి తీసుకొచ్చే విధానం కానీ చాలా ఉండొచ్చు, రీజన్స్ ఏమో చెప్పలేం. కానీ సుమన్ మదర్ మటుకు షీఈ్ అన్ ఏంజల్, నేను చక్కగా ముద్దుగా బ్రహ్మాండంగా పెంచింది. అలాగే మై మదర్ షీఈ్ గాడెస్ ఫర్ మీ. అండ్ మై బ్రదర్ ఆఫ్ కోర్స్, మా ఫాదర్ గారు రామారావు గారు చెప్పినట్టు ఆ పెత్తల బాగా డబ్బా చెప్తే ఇంకేం రాదు ఆయనకి, సంగీతం మాస్టర్ ఇన్ మ్యూజిక్. అవును, ఆయన హార్మోనియం వేళ్ళు పడితే వేళ్ళు, అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం చెప్పాడు, మీ నాన్నగారు ఇది వాయిస్తుంటే ఏదో మ్యాజిక్ ఉంది, మ్యాజిక్ ఉంది, అది కలపదే. ఆయన సంగతుల్లో మేము 50% అంటే చాలా మాకు ఎక్స్ట్రాడినరీ నేమ్ వచ్చేది. ఆయన మీ ఫాదర్ పాడినట్టు నేను పాడలేను అన్నాడు. ఊరుకున్నానా మీరు, ది బెస్ట్ థింగ్ అంటే డాడ్ ఈస్ వెరీ గ్రేట్. ఆయనలో ఉండే టాలెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్, బికాస్ వీఆర్ వెల్ రెడ్ మ్యూజిషియన్స్, వీ నో గ్రేట్ మ్యాన్, గ్రేటెస్ట్ మ్యాన్. సో అలాగా. సో నాన్నగారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఆ తర్వాత మీరు వచ్చారు, మీ తర్వాత మీ అబ్బాయి కూడా వచ్చాడు కదా, 2 అబ్బాయిల్లో అవును, పెద్ద అబ్బాయి. ఇప్పుడు వాడి మీద ఒక సబ్జెక్టు రెడీ చేస్తున్నాం, చూడాలి. చూడండి, టాలెంట్ ఇస్ డిఫరెంట్, ఫేట్ దట్స్ డిఫరెంట్. అన్లెస్ యూ హ్యావ్ దిస్, యువర్ టాలెంట్ విల్ నాట్ బి ఎలివేటెడ్. You could be highly talented, but if fate is like this, the talent will remain there. If fate is like this, talent will go up. So, lot of things are there. ఇప్పుడు రోడ్లో పోయే ఒక కుక్కని తీసుకొచ్చి హీరోగా రామారావు గారు స్వయంగా పెంచిన కుక్క హీరో, రామారావు గారు కుక్క చూడాలని అన్నారు సార్. అర్థమైందా మీకు? దట్ ఈస్ డిఫరెన్స్. గాట్ ఇట్. సో ఇప్పుడు మనం సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు మీతో పనిచేసినటువంటి హీరోయిన్స్ కావచ్చు, 1980sలో ఉన్నటువంటి అప్పుడు హీరోలు, హీరోయిన్లు, రీయూనియన్లు, ఇవన్నీ ప్లాన్ మీదే అంట కదా? నాది కదా. కాదా? ఎగ్జిక్యూషన్ ఎక్స్క్లూజివ్లీ గోస్ టు సుహాసిని అండ్ లిజీ, మన ప్రియదర్శన్ వైఫ్. వాళ్ళిద్దరూ ఒకసారి సుహాసిని లిజీని చూడడానికి వెళ్ళినప్పుడు, అదే రోజున మైకేల్ జాక్సన్ చనిపోయాడు, అతను ఫ్యూనరల్ తీసుకొస్తున్నారు, టీవీలో చూపిస్తున్నారు. వెనకాల ఆర్టిస్టులు, ఇది బ్రూక్ షీల్డ్స్ వాళ్ళందరూ అంటే, అప్పుడు లిజీ చూడ మైకేల్ జాక్సన్ బ్రతుకున్నప్పుడు ఒక్కళ్ళు రాలేదు, చచ్చిపోయాక అందరూ వచ్చారంటే మనం కూడా అంతే కదండి. వై డోంట్ వీ హ్యావ్ రీయూనియన్ అగైన్ అండ్ కాల్ ఆల్ ద మేల్ యాక్టర్స్ అండ్ ఫీమేల్స్
హూ ఆల్ వర్క్ ఇన్ 80s అని వాళ్ళకి ఆ బ్రెయిన్ చైల్డ్ వచ్చి ఫస్ట్ నాకు ఫోన్ చేశారు. చలో వీళ్ళు ఎగ్జిక్యూట్ ఇట్ అన్నారు. ఫెంటాస్టిక్ అన్నాను. అక్కడి నుంచి అందరూ ఒక్కొక్కరికి ఫోన్ చేసేసి ఆల్. బట్ ఓన్లీ మీరు మాత్రమే వెళ్తారంటే ఫ్యామిలీ కానీ పిల్లల్ని కానీ వీళ్ళు ఎవ్వరూ లేకుండా? నోబడీ ఈజ్ అలౌడ్. ఎందుకు? 80s హీరోస్ అండ్ హీరోయిన్స్ వాళ్ళదే కదా. ఇఫ్ హీరో మ్యారీడ్ హీరోయిన్ దెన్ దే బోత్ అలౌడ్ 80s. అంతేగాని నో వైఫ్స్, నో హస్బెండ్స్. పిల్లలు కూడా? నోబడీ. ఇట్స్ పర్సనలీ ఫర్ అవర్ గెట్ టుగెదర్. ఏం చేస్తారు? వి టాక్ అబౌట్ ఓల్డ్ టైమ్స్, దట్ థింగ్. అది ఇట్స్ ఎ టాప్ సీక్రెట్. ఓల్డ్ టైమ్ గాసిప్స్, ఓల్డ్ టైమ్ అఫైర్స్, రూమర్స్ అన్ని, ఎవ్రీథింగ్. యూ విల్ గో బ్యాక్ టు ఒక 40s కి వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు అన్నీ మాట్లాడుకొని అంతే. వి ఆల్ హ్యాడ్ అ లవ్లీ ప్లాటానిక్ రిలేషన్షిప్ అండి. బ్యూటిఫుల్ రిలేషన్షిప్. నథింగ్ ఇన్ ద బ్యాడ్ సెన్స్, బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. one side love for one side love for the other. It was a lot of things all mixed together. It was such a nice feeling. It will have to be experienced. It cannot be explained. ఆ హీరోయిన్లలో ఆ కాలం దాంట్లో మీరు ఎవరిని లవ్ చేశారా? ఆ టీంలో, వచ్చే టీంలో, ఆ రీయూనియన్లో ఉండే టీంలో? మాకు అప్పుడు ఆ లవ్ అనేది ఇదే రాలేదండి. వి వర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్. బట్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ అప్పుడు ఎందుకంటే భార్య వైఫ్ అనే ఆ థాట్ రాలా. వి వర్ ఆల్ టూ యంగ్ టు థింక్ ఆఫ్ సచ్ థింగ్స్. బట్ వీ వర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ వీ ఆల్వేస్ యూస్ టు బి ఫ్రెండ్లీ. అండ్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ హీరోస్. ఐ యూస్ టు బి ఫ్రెండ్లీ విత్ ఆల్ ద హీరోయిన్స్. With everybody. Nobody had a bad feeling about me. Or I had or nor did I have any bad feeling towards anybody. That's why we are able to convey even today. So you kind of thought I said it all. So we were all very friendly and వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా చెప్పారు. మనం ఇప్పుడు ఏం చేయాలి అదే మా ఫాదర్ ఇలా అన్నారు, ఏం చేయాలి. And I say, you treat your dad like a friend, yeah, but you అని అలా అడ్వైస్ ఇచ్చుకోవడం అన్నీ బాగుంటుంది. లేకపోతే నేను ఇంకెవరైనా పక్కింటి అమ్మాయి నన్నే చూస్తుంది, నేనేం చేయమంటావు, ఇలాంటి అడ్వైజ్లో కూడా అడగడం. సో మీరు ఎవరిని లవ్ చేయలేదు, ఫ్రెండ్లీగానే ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా లవ్ చేసిన వాళ్ళు ఉన్నారా అక్కడ? But everybody used to be friendly with me. Nobody had that kind of bad intention towards me. Okay. Nobody had. So we are able to remain good friends even today. అలాంటి ఏదైనా వస్తే బా అది సమ్ ఫీలింగ్ ఉండేది. బట్ అలాంటి లేదు కాబట్టి వి ఫీల్ ఓపెన్ ఫ్రీ విత్ ఎవ్రీబడి. రాధిక్ కానీ, సుహాసిని కానీ, భానుప్రియ, అందరూ, పూర్ణిమ జయరామ్ కానీ, లవ్లీ. దట్ 80s హీరోస్ అండ్ హీరోయిన్స్ అది ట్రై చేసి 90 హీరోయిన్స్ కూడా ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాల. భానుప్రియ పాపం తర్వాత షీ స్టాప్ కమింగ్ టు ద బికాస్ షీ హ్యాడ్ సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ షీ వెంట్ ఆఫ్ ఇట్ ఆబ్లివియన్. సడన్గా దీని మీద బాగా అయిపోయింది, డిసప్పేర్ అయిపోయింది. బట్ షీ వాజ్ వెరీ నైస్ గర్ల్. సరిత గారు? సరిత గారితో టచ్లో ఉన్నారా? ఎప్పుడు ఇండియాకి వచ్చినా కూడా మేము అందరం వీ హ్యావ్ 80s ఫోన్ నెంబర్. ఆ ఫోన్లో డైలీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ఫోన్ పొద్దున్న లేకుండా ఫస్ట్ చూసేది అదే. వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే. ఆ గ్రూప్ అంతా చూసి వాళ్ళందరికీ మెసేజ్ ఇచ్చాక తర్వాత మిగతా పనులు చేసుకుంటాం. ఓ డైలీ? ఎవ్రీడే. ఓకే. అర్చన గారు? అర్చన somehow she didn't get into this thing. లేదు అసలు ఎప్పుడు కూడా? లేదు. రేవతి ఉంది, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అర్చన somehow she missed out. ఎందుకలా? I don't know. అలాగే శరత్ బాబు మిస్డ్ అవుట్. అలా కొంతమంది. శరత్ బాబు ఇస్ వన్ ఆఫ్ I still feel so sad and so I still feel he's alive. I can still imagine his laugh. I don't know, Besa Navadadi. What a lovely person he was. So thank God that I had good relationship with all my actors, actresses, directors, everybody. I don't have any